ఆ రోజు ఏప్రిల్ 1, 2025 కర్ణాటక స్టేట్ కోడాగు డిస్టిక్ మాడికేరి విలేజ్. ఆ విలేజ్లో ఒక మంచి హోటల్ ఉంది. ఆ హోటల్కి ప్రతిరోజు చాలామంది కస్టమర్స్ వస్తుంటారు. అయితే ఒకరోజు అదే హోటల్కి మల్లిక గణేష్ అనే ఒక జంట కూడా వచ్చిర్రు. వాళ్ళిద్దరి ఏజ్ ఆల్మోస్ట్ ఒక 35 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. వాళ్ళిద్దరికీ కూడా ఆ హోటల్లోకి ఎంటర్ అయ్యే ముందే వాళ్ళ మొహంలో ఏదో తెలియని టెన్షన్ మొదలైంది. వాళ్ళిద్దరిని ఎవరైనా చూస్తారేమో అని భయపడుకుంటూనే ఆ హోటల్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళిద్దరిని ఎవరూ చూడట్లేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ హోటల్లో కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసిర్రు. వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ రాగానే వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆ ఫుడ్ని తినడం స్టార్ట్ చేసిర్రు. కానీ ఆ హోటల్లోనే ఉన్న ఒక పర్సను వీళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యిండు. అండ్ అంతేకాకుండా వెంటనే అతని పాకెట్లో నుంచి మొబైల్ ఫోన్ తీసి వాళ్ళిద్దరి ఫొటోస్ అండ్ వీడియోస్ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిండు. అండ్ అంతేకాకుండా ఆ రికార్డ్ చేసిన ఆ ఫొటోస్ని వీడియోస్ని ఒక పర్సన్కి షేర్ చేసిండు. ఇతన్ని అబ్జర్వ్ చేయని ఆ జంట కూడా హ్యాపీగా తిన్న తర్వాత అక్కడ బిల్ పే చేసి ఆ హోటల్లో నుంచి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళిద్దరినీ చూసిన ఆ పర్సను ఎందుకు షాక్ అయ్యిండు అనే కదా ఆలోచిస్తున్నారు. అతను ఎందుకు షాక్ అయ్యిండంటే 5 ఇయర్స్ బ్యాక్ చనిపోయింది అనుకున్న ఒక అమ్మాయి ఇప్పుడు ఇతని కళ్ళ ముందే ఇంకొక పర్సన్ తోటి తిరుగుతూ కనిపించింది. అదేంటి, చనిపోయిన అమ్మాయి బతికి రావడం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. అదే ఈ కేసులో పెద్ద ట్విస్ట్. అండ్ ఈ కేసు గురించి తెలిసిన తర్వాత అక్కడున్న పోలీసుల పైన కూడా చాలా నెగిటివిటీ వచ్చింది. అసలు ఆ అమ్మాయి ఎవరు, చనిపోయిందనుకున్న అమ్మాయి తిరిగి రావటం ఏంటి, అండ్ ఇతను ఫొటోస్ పంపించడం వల్ల ఈ కేసు ఒక సెన్సేషనల్ కేసుగా ఎందుకు మారింది, అండ్ అక్కడి పోలీసుల పైన నెగిటివిటీ ఎందుకు వచ్చింది, అండ్ వీటన్నిటికీ మనకి సమాధానాలు తెలియాలంటే ఈ కేసు గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో ఈ కేసు గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ కేసులో ఒక దారుణమైన విషయం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఈ కేసులో ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుందాం. ఈ కేసు గురించి మనకి క్లియర్గా తెలియాలంటే ఈ కథ ఎక్కడి నుంచి మొదలైందో తెలియాలి. ఈ కథ 5 ఇయర్స్ బ్యాక్ మొదలైంది. అప్పుడు ఎగ్జాక్ట్లీ 2020లో, అప్పుడు మనందరికీ బాగా గుర్తుంది, అది కరోనా టైంలో. సో ఆ కరోనా టైంలో ఈ కర్ణాటక స్టేట్లో కోడాగు అనే డిస్టిక్లో కుశాల్ నగర్ అని ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్కి 38 ఏళ్ళ ఒక వ్యక్తి నైట్ టైం టెన్షన్ పడుకుంటూ వచ్చి అక్కడున్న ఒక పోలీస్ దగ్గరికి వెళ్ళి, సార్ నా భార్య కనిపించడం లేదు, దయచేసి ఎక్కడుందో కనిపెట్టండి సార్ అని ఏడుపు గొంతుతో చెప్పిండు. సో అతన్ని చూసిన పోలీసులకు కూడా చాలా జాలేసింది. ఎందుకంటే అతను ఒక బక్క పర్సనాలిటీ, అండ్ అతని ఒంటిపైన చినిగిపోయిన బట్టలు ఉన్నాయి, అండ్ కాళ్ళ కింద అరిగిపోయిన చెప్పులు ఉన్నాయి. సో అతన్ని చూసిన తర్వాత ఇతను చాలా అమాయకుడేమో అనుకొని వెంటనే అతనికి ఏదైనా న్యాయం చేయాలని అనుకొని, అసలు మీ భార్య పేరేంటి, ఆవిడ గురించి ఏదైనా డీటెయిల్స్ చెప్పండి, ఆవిడ ఫోటో కూడా ఉందా అని ఆ పర్సన్కి అడిగారు. అప్పుడు ఆ పర్సన్ ఏమీ మాట్లాడకుండా నా భార్యని కనిపెట్టండి అని ఏడవడం స్టార్ట్ చేసిండు. అతనికి డీటెయిల్స్ చెప్పు అని ఎంత అడిగినా కూడా అతను డీటెయిల్స్ ఏవి చెప్పకుండా ఏడుస్తూనే ఉన్నాడు. అతని మాటలు విన్న అక్కడి పోలీసులకి అతని పైన చాలా కోపం వచ్చింది. ఇతను చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం ముందుగా ఇతని గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిర్రు. అలా ఎంక్వైరీ చేస్తే ఇతను ఆ చుట్టుపక్కల ఏరియాలోనే ఉంటుండన్న విషయం తెలిసింది. వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా కనుక్కొని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా తెలుసుకొని వాళ్ళకి కాల్ చేసి జరిగిందంతా చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వీళ్ళని చూసిన ఆ పోలీస్ వాళ్ళు, ఎవరమ్మా ఇతను, ఏదేదో మాట్లాడుతున్నాడు, ఇతను చెప్పేది నిజమా అబద్ధమా, అసలు ఇతని గురించి ఏంది ఇన్ఫర్మేషన్ అని అడిగితే అప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సార్ ఇతను చెప్పేదంతా నిజమే, ఇతని పేరు కురబార సురేష్, ఇతనికి మల్లిక అనే అమ్మాయితోటి మ్యారేజ్ అయింది, అండ్ మ్యారేజ్ అయిన కొన్ని ఇయర్స్ వరకు వీళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నారు, వీళ్ళిద్దరికి 2 పిల్లలు కూడా ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అండ్ ఆ అబ్బాయి ఇప్పుడు ప్రెజెంట్ 10th క్లాస్ చదువుతున్నాడు, అండ్ ఆ అమ్మాయి ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది. వీళ్ళు నలుగురు కూడా చాలా హ్యాపీగానే ఉండేవాళ్ళు. సురేష్ కూడా ప్రతిరోజు కూలీకి వెళ్ళి వచ్చిన డబ్బుతోటి వీళ్ళందరినీ చాలా హ్యాపీగా చూసుకునేవాడు సార్. అలా వీళ్ళ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉండేది. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ మల్లిక సురేష్ మధ్యలో ఈ మధ్య చాలా గొడవలు అవ్వడం మొదలైనవి. అండ్ అంతేకాకుండా ఈ సురేష్ ప్రతిరోజు తాగొచ్చి వాళ్ళ భార్య మీద అనుమానంతో ప్రతిరోజు కొట్టడము తిట్టడం చేసేవాడు సార్. ఇలా ప్రతిరోజు వీళ్ళ మధ్యలో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. అయితే ఒకరోజు సడన్గా ఈ మల్లిక కనిపించకుండా
కనిపించకుండా పోయింది. స్టార్టింగ్‌లో ఆమె ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళిపోయిందేమో అని అనుకున్నాము. కానీ ఎంత వెతికినా గూడా ఆమె గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ గూడా తెలియలేదు. అందుకే ఇతను ఇక్కడికి కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చుంటాడు. దయచేసి ఎలాగైనా కనిపెట్టండి సార్ అని జెప్పి ఆవిడ గురించి డీటెయిల్స్ అంటే మిస్ అయిపోయిన అమ్మాయి పేరు, ఆమె ఫోటో, ఏజ్ ఇవన్నీ డీటెయిల్స్ పోలీస్ వాళ్ళకి ఇచ్చిర్రు. సో ఈ స్టోరీ మొత్తం విన్న పోలీసులకి 2 డౌట్‌లొచ్చినాయి. ఫస్ట్‌దేందంటే నిజంగానే ఈ మల్లిక అనే అమ్మాయి తప్పిపోయి ఉంటుంది లేదా ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఉంటుంది అని. అండ్ సెకండ్‌ది ఏందంటే ఈ సురేష్ అనే హస్బెండే ఆవిడ మీదున్న కోపం అనుమానంతోటి ఆవిడని చంపేసి ఎక్కడైనా పడేసి ఇతని మీద డౌట్ రాకుండా ఉండడం కోసమే ఇతని మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి ఏదైనా డ్రామా ఆడుతుండేమో అని. సో ఈ 2 డౌట్లు రాగానే వెంటనే మిస్సింగ్ కంప్లైంట్‌ని రిజిస్టర్ చేసుకొని వీళ్ళ స్టైల్‌లో ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టారు. ముందుగా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్ అందరికీ కాల్ చేసి ఇట్లా 32 ఇయర్స్ ఉన్న ఒక లేడీ మిస్ అయిపోయింది, మీకు గనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు చెప్పండి అని అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. అలా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిర్రు. అలా 1 నెల గడిచింది, 2 నెలలు గడిచింది, 4 నెలలు కూడా గడిచింది. అయినా కూడా ఆమె గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. సో ఇన్ని నెలలు గడిచేసరికి మెల్లమెల్లగా ఈ కేసు గురించి అందరూ మర్చిపోవడం స్టార్ట్ చేసిర్రు. అలా మర్చిపోతున్న టైంలోనే సడన్గా మైసూర్లోని బెట్టడాపుర అనే ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి కాల్ వచ్చింది. ఆ కాల్లో చెప్పిన విషయం విని ఇక్కడున్న పోలీసులందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సార్ మాకు ఒక కంప్లీట్గా డీకంపోజ్ అయిపోయిన ఒక స్కెలెటన్ దొరికింది, మేము వెంటనే దాన్ని పోస్ట్ మార్టంకి పంపిస్తే వాళ్ళు ఎగ్జామైన్ చేసిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆ బాడీ ఒక ఫీమేల్ బాడీ అని, అండ్ ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఆ అమ్మాయి ఏజ్ అప్రాక్సిమేట్లీ ఒక 32 నుంచి 32 ఇయర్స్ ఉండొచ్చని, అండ్ ఆ అమ్మాయి తలపైన ఎవరో బలంగా కొట్టడం వల్లనే ఆ అమ్మాయి చనిపోయింది అని ఉంది. సో ఈ రీసెంట్గా ఈ 30 నుంచి 32 ఏళ్ళ అమ్మాయి ఎవరైనా మిస్ అయిపోయారేమో అని మేము మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉండగా మీ స్టేషన్లోనే ఒక 4 months బ్యాక్ ఇలాంటి మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ అయినట్టు తెలిసింది, అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా సార్ అని చెప్పిండు. సో ఆ విషయం విన్న ఇక్కడి పోలీసులకి వెంటనే కంప్లైంట్ ఇచ్చిన సురేష్ కేసు గుర్తొచ్చింది. వెంటనే సురేష్కి కాల్ చేసి సురేష్ని అండ్ వాళ్ళ అత్త గౌరిని ఇద్దరిని తీసుకొని ఆ స్పాట్కి వెళ్ళారు. సో వీళ్ళిద్దరూ ఆ స్పాట్కి వెళ్ళగానే ఈ దొరికిన బాడీ దగ్గర కలెక్ట్ చేసిన ఆ అమ్మాయి శారీ, చెప్పులు అండ్ కొన్ని థింగ్స్ని వీళ్ళకి చూపించే వెంటనే వీళ్ళిద్దరూ గట్టిగా ఏడవటం స్టార్ట్ చేసిర్రు. అండ్ ఆ చీరని చెప్పులని చూసి 4 months బ్యాక్ మిస్ అయిపోయిన వీళ్ళ భార్య మల్లికవే అని కన్ఫర్మ్ చేసిర్రు. సో అలా కన్ఫర్మ్ చేసి వీళ్ళిద్దరూ ఏడుస్తూ ఉండగానే ఇదంతా అబ్జర్వ్ చేసిన పోలీసులకి సురేష్ పైనే డౌట్ వచ్చింది. అతనే తన భార్యని చంపేసి ఉంటాడేమో అనే అనుమానంతో అతన్ని తీసుకెళ్ళి వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఇంటరాగేట్ చేస్తే తనే తన భార్యని చంపేశాను ఒప్పుకున్నాడు. అలా అతను ఒప్పుకున్న వెంటనే అతన్ని అరెస్ట్ చేసిర్రు. అండ్ అంతేకాకుండా July 18, 2021 నాడు కోర్టులో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి అతన్ని జైలుకి పంపించేసిర్రు. అలా 3 సంవత్సరాలు అతను జైల్లో శిక్ష అనుభవించిండు. అండ్ 2024లో అతను బెయిల్ పైన బయటకు వచ్చిండు. సో ఇదంతా విన్న మీకు ఏమనిపించింది? సురేష్ వాళ్ళ భార్యను చంపేసిండు, మల్లిక కూడా చనిపోయింది, అందుకే ఇతను జైలుకు వెళ్ళిండు, శిక్ష కూడా అనుభవించి వచ్చిండు అని కదా. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు మల్లిక ఇంకా బ్రతికే ఉంది, ఆమె చనిపోనే లేదు. మీకు స్టార్టింగ్లో ఒక హోటల్ సీన్ చెప్పిన గుర్తుందా? అక్కడ జరిగింది ఏదో కాదు, ఈ సురేష్ వాళ్ళ ఫ్రెండే ఆ హోటల్లో తినడానికి వెళ్ళినప్పుడు ఈ చనిపోయింది అనుకున్న ఈ మల్లిక వేరే అబ్బాయితోటి ఆ హోటల్లో తినడానికి వచ్చింది. సో వెంటనే ఇతను షాక్ అయిపోయి ఆవిడ ఫొటోస్, ఈ వీడియోస్ తీసుకొని ఈ సురేష్కే పంపించిండు. సో ఒక్కసారి ఆలోచించండి, మిస్ అయిపోయిన అమ్మాయి గురించి వెతుకుతూ ఉండగానే ఆ అమ్మాయి చనిపోయిందని ఒక బాడీని చూపించి ఆ బాడీని భర్తనే చంపిండు అని కన్ఫర్మ్ చేసి అతనికి 3 సంవత్సరాలు జైలుకి పంపించి అతను బెయిల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చనిపోయిందనుకున్న అమ్మాయి కళ్ళ ముందే తిరుగుతూ ఎట్లుంటుంది? అసలు అది ఊహించుకుంటేనే ఎంతో బాధగా అనిపిస్తుంది కదా. సో వెంటనే ఈ సురేష్కి ఆ ఫోటోలు చూసిన వెంటనే తట్టుకోలేక ఎలాగూ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలాగూ న్యాయం జరగదు అనుకొని అతని పర్సనల్ అడ్వకేట్ని ఒక తనతో మాట్లాడుకొని డైరెక్ట్ కోర్టుకు వెళ్ళి జడ్జి ముందర ఈ విషయం మొత్తం చెప్పిండు. ఈ విషయం గురించి విన్న అక్కడ జడ్జి కూడా షాక్ అయిపోయిండు. వెంటనే ఆ అమ్మాయి ఎక్కడున్నా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని అక్కడి పోలీసులకి ఆర్డర్ కూడా వేసిండు. అలా ఆర్డర్ వేసిన వెంటనే పోలీస్ వాళ్ళు చాలా విధాలుగా ట్రై చేసి మల్లికని పట్టుకొని నెక్స్ట్ డే అంటే April 2, 2025 నాడు జడ్జి ముందర ప్రొడ్యూస్ చేశారు. జడ్జి ఆ అమ్మాయికి అసలు ఏం జరిగింది అని అడిగితే
అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏందంటే, "సార్ నాకు సురేష్ అనే అబ్బాయితోటి మ్యారేజ్ అయ్యింది. కానీ అతను నన్ను రోజు కొట్టడం వల్ల నాకు అతని పైన ప్రేమ తగ్గిపోయింది. అదే టైంలో గణేష్ అనే అబ్బాయి నాకు పరిచయమైండు. అతని పైన ప్రేమ పెరిగింది. అందుకే నేను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గణేష్ అనే అబ్బాయితోటి ఇంట్లో నుంచి పారిపోయినా. అతడితోటి నేను చాలా హ్యాపీగా ఉన్నా. నా గురించి ఇన్ఫర్మేషన్ వీళ్ళకి తెలిస్తే వీళ్ళు నన్ను ఎక్కడ కొడతారేమో అని భయపడి నేను ఎవరికీ తెలియకుండా నా లైఫ్‌ని నేను హ్యాపీగా లీడ్ చేస్తున్నా సార్" అని చెప్పింది. సో, ఈమె మాటలు విన్న తర్వాత అందరికీ ఆమె పైన డౌటొచ్చింది. ఎందుకంటే ఈ మల్లిక అనే అమ్మాయి ఎక్కడో దూరం వెళ్ళలేదు. జస్ట్ ఈ సురేష్ వాళ్ళ ఊరికి జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలోనే. సో, ఇక్కడ జరిగే విషయాలు మొత్తం ఆమెకి తెలిసే ఉంటది. పైగా ఈ కేసు ఒక సెన్సేషన్‌గా మారింది కాబట్టి ఆమెకి ఖచ్చితంగా తెలిసే ఉంటది. అండ్ ఇతన్ని అరెస్ట్ చేసిరన్న విషయం కూడా తెలిసే ఉంటది. కాకపోతే ఇన్‌కేస్ ఆమె ముందుకొచ్చి ఆ బాడీకి ఈ సురేష్‌కి ఏం సంబంధం లేదు అని చెప్పేస్తే మళ్ళీ ఈ సురేష్‌ని వదిలేస్తారు. ఈ సురేష్ మళ్ళీ ఈమెను తీసుకొస్తాడేమో అని భయపడిపోయి ఆమెకి ఏం తెలిసినా కూడా సైలెంట్‌గానే ఉండిపోయింది. సో, ఇదంతా విన్న తర్వాత మీకొక డౌట్ వచ్చే ఉంటది. మరి చేయని తప్పుకి సురేష్ ఎందుకు వాళ్ళ భార్యని అతనే చంపిండని ఒప్పుకున్నాడు అని. కానీ నిజానికి అతను ఒప్పుకోలేదు. ఒప్పుకునేంత వరకు టార్చర్ చేసి మరి అతన్ని అరెస్ట్ చేసిర్రు. అసలేం జరిగిందంటే ఎప్పుడైతే ఈ బాడీ దొరికిందో అతని మీదనే డౌట్ ఉండడంతోటి సింగిల్ ఇట్లా డీఎన్ఏ మ్యాచింగ్ కూడా చేయకుండా అతన్నే ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేసిర్రు. స్టార్టింగ్‌లో అతను నేను చేయలేదు, నాకెలాంటి సంబంధం లేదు అని ఎంత మొత్తుకున్నా కూడా అవేమీ పట్టించుకోకుండా ఎలాగో కేస్ క్లోజ్ చేయాలి కాబట్టి అతన్ని టార్చర్ చేసి, బెదిరించి నువ్వే చేసినా అని ఒప్పుకోమని చెప్పిర్రు. సో, పోలీస్ వాళ్ళకి భయపడి ఆ దెబ్బలకి తట్టుకోలేక ఇతనే ముందుకొచ్చి అవును సార్ నేనే నా భార్యని చంపేసినా అని ఒప్పుకొని చేయని తప్పుకి 3 సంవత్సరాలు శిక్ష అనుభవించిండు. ఈ సురేష్ జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. 10th క్లాస్ చదివే కొడుకు స్కూల్ మానేసి పనికి వెళ్ళడం మొదలుపెట్టిండు. ఇంటర్ చదివే కూతురు కాలేజ్ మానేసి ఇళ్లలో పనికి వెళ్ళడం మొదలుపెట్టింది. అలా పోలీసులు నిర్లక్ష్యంగా చేసిన ఒక తప్పుకి ఏమీ తెలియని ఒక అమాయకుడు బలైపోయిండు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తమే కొలాప్స్ అయిపోయింది. ప్రశ్నించేవాడు లేక ఈ సురేష్ ఎలాగూ పేదవాడు, అతను ఎలాగూ ఏం చేయలేడు అనే అహంకారంతోటి చెయ్యని తప్పుకి అతన్ని కొట్టి టార్చర్ చేసి చెయ్యని తప్పుకి శిక్ష విధించిర్రు. అలా అతను జైలుకి వెళ్ళిన తర్వాత అతని కంప్లీట్ ఫ్యామిలీయే కొలాప్స్ అయిపోయింది. సో, ఇదండి కర్ణాటకలో జరిగిన సురేష్ మల్లిక కేసు. ఈ కేసు గురించి విన్న తర్వాత నిజంగా చెప్తున్నా నాకైతే లిటరల్లీ భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే చెయ్యని తప్పుకి పోలీస్ వాళ్ళు ఒక అమాయకుడిని ఏ విధంగా ఇరికిస్తున్నారో నాకు అర్థమైంది. ఇట్లా చేయని తప్పుకి సురేష్ ఒక్కడే కాదు ఇంకెంతమంది జైళ్ళల్లో ఈ శిక్ష అనుభవిస్తున్నారో ఏమో. మరి వాళ్ళని దేవుడే కాపాడాలి. అండ్ సో, ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వచ్చే ఉంటది. ఒక స్కెలిటన్ దొరికింది కదా అని. మరి ఆ బాడీ ఎవరిది, ఏంది అనేది ఇప్పటివరకు పోలీస్ వాళ్ళు కనిపెట్టలేకపోయిర్రు. అండ్ దాని గురించి కూడా ఏమైనా అప్డేట్ వస్తే నేను ఇంకొక వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. మీకు నిజంగా మనస్ఫూర్తిగా ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ తప్పు చేసిన పోలీస్ వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏందో కూడా చెప్పండి. అండ్ ఆ శిక్ష అనుభవించిన సురేష్‌కి ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఏమో. సో, ఇది ఇవాల్టి కేసు. సో, ఈ కేస్ గురించి విన్న తర్వాత కూడా మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ నేను చెప్తా కదా ప్రతి వీడియోలో లాస్ట్‌కి నేను ఒక ఫీలింగ్‌ని షేర్ చేసుకుంటా. మీరిచ్చే ప్రతి ఒక్క కామెంట్, సపోర్టు నాకు ఇదే విధంగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇలాంటి వీడియోస్ చేయడానికి నేను చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా. ఈ రీసెర్చ్ చేయడం గానీ, కంటెంట్ ప్రిపేర్ అవ్వడం గానీ, కానీ అనుకున్నంత సపోర్ట్ రావట్లేదు. ఏది కూడా మనది 100K రీచ్ అవ్వట్లేదు వీడియో. సో, ఇలాంటి కంటెంట్‌కి యూట్యూబ్ కూడా అస్సలు సపోర్ట్ చేయదు. అండ్ ఇలాంటి వీడియోస్ అసలు సజెషన్‌లో కూడా తీసుకెళ్ళదు. సో, అందుకే మీకు గనుక నా ఎఫర్ట్స్ గనుక కనిపిస్తే దయచేసి మీరు ఒక 5 మందికి షేర్ చేయండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి. ఇలాంటి మిస్టేక్స్ ఉంటే కూడా కరెక్ట్ చేసుకోమని మీరు ఓపెన్‌గా చెప్పండి. నేను ప్రతిది కూడా పాజిటివ్‌గానే తీసుకుంటా. అండ్ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తా. మీరంతా డౌట్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో, ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా, నెక్స్ట్ ఎలాంటి కేస్ గురించి చెప్పాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు పక్కన బెల్ ఐకాన్ని కూడా నోటిఫై ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ రీచ్ వస్తుంది, ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి కంటెంట్కు యూట్యూబ్ అనేది రికమెండ్ చేయదు. అందుకే దయచేసి మీరే కొంచెం సపోర్ట్ చేయాలి. అండ్ 100K వీలైనంత తొందరగా చేయండి. మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. సో, నేను కూడా ఈ 100Kకి ఒక మంచి స్పెషల్గా ఏదన్నా ప్లాన్ చేద్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా.
సో దయచేసి మనం 100కి వేయొద్దాం. సో నెక్స్ట్ ఇంకొక మంచి థ్రిల్లింగ్ కేసు తోటి మీ ముందుకు వస్తా. నేను మీ ఉదయ్. అప్పటి వరకు ఇక్కడ 2 వీడియోలు పెడతా చూసేయండి. ఇంకొక మంచి థ్రిల్లింగ్ కేసు తోటి మీ ముందుకు వస్తా. బాయ్.